అంతరించిపోయిన తెలంగాణ నృత్యకళ పేరిణిని అందరికీ నేర్పించాలన్న తెలంగాణ భాషా సాంస్కృతిక చేసిన మొదటి ప్రయత్నం విజయవంతమైంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో 15 రోజుల పాటు పేరిణి నృత్యంలో శిక్షణ తీసుకున్న కళాకారులు తమ ఆరంగేట్రంలోనే అదరగొట్టారు. ఎనిమిది వందల ఏళ్ల క్రితం తెలంగాణలో పుట్టిన పేరిణి నాట్యానికి రాష్ట్ర నృత్య హోదా కల్పించేందుకు చేస్తున్న మొదటి ప్రయత్నం విజయవంతమైంది. కాకతీయుల కాలంలో ఎంతో ఆదరణ ఉన్న ఈ నృత్యం చాలా కాలం పాటు కనుమరుగైంది. నటరాజ రామకృష్ణ ఈ పేరిణికి మళ్లీ ప్రాణం పోశారు. ఈ కళకు మళ్లీ ప్రాచుర్యం తెచ్చి రాష్ట్ర నృత్యంగా మార్చేందుకు భాషా సాంస్కృతిక శాఖ కరీంనగర్లో విద్యార్థులకు శిక్షణ ఇప్పించింది. ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈ నెల 1 నుంచి 15 రోజుల పాటు విద్యార్థులు పేరిణి నేర్చుకున్నారు. బాలురకు పేరిణి శివతాండవంలో, బాలికలకు పేరిణి లాస్యంలో శిక్షణ ఇచ్చారు. కళాశాలకు చెందిన దాదాపు 80 మంది స్టూడెంట్స్ ఈ డాన్స్ను ఎంతో శ్రద్ధగా నేర్చుకున్నారు. శిక్షణ పూర్తవడంతో గత రాత్రి కరీంనగర్ టవర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం ముందు తమ ప్రదర్శన ఇచ్చి ఔరా అనిపించారు కళాకారులు. తక్కువ రోజుల్లో ఎంతో శ్రమతో నేర్చుకుని కళాకారులు స్టేజ్పై ప్రదర్శించిన పేరిణిని చూసి ప్రేక్షకులు మైమరిచిపోయారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ వినోద్, మేయర్ రవీందర్ సింగ్ లాంటి ప్రముఖులంతా వచ్చి విద్యార్థుల పేరిణి లాస్యం, శివతాండవాన్ని చూశారు. ఇప్పటి వరకు భరతనాట్యం, కూచిపూడి, కథాకళి గురించే చాలా మందికి తెలుసు. మన తెలంగాణలో పుట్టిన పేరిణి ఇంత గొప్పగా ఉంటుందని ఇప్పుడే తెలిసిందని ఎమ్మెల్యే గంగుల అన్నారు. రాష్ట్ర నృత్యంగా పేరిణికి హోదా కల్పించేందుకు కృషి చేస్తానని ఎంపీ వినోద్ చెప్పారు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నాట్యం ఉంది. అయితే మన రాష్ట్రానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మిగతా కళాకారులతో చర్చించి అతి త్వరలో ప్రకటించబోతున్నారు. అయితే ఈ నృత్య కళాకారులు మరి వారి ప్రయత్నం ఏంటంటే దీన్ని మన తెలంగాణ రాష్ట్ర నాట్యంగా ప్రకటించాలని చెప్పి ఆలోచన చాలా మంది కళాకారులు ఒకటి ఉంది. నేనైతే వ్యక్తిగతంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. దాదాపు 2 గంటల పాటు జరిగిన ఈ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కేవలం 15 రోజుల క్రితం వరకు పేరిణి గురించి ఏమాత్రం తెలియని విద్యార్థులు ఓ అద్భుతమైన నృత్యాన్ని నేర్చుకోవడమే కాదు, వందల మంది ప్రేక్షకుల ముందు ప్రదర్శించి అందరితో శభాష్ అనిపించుకున్నారు. పేరిణి కళపై ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి మరికొంతమందికి ఈ నృత్య రూపాలను నేర్పాలని భావిస్తున్నారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లోనూ పేరిణిపై ప్రచారం చేస్తున్నారు. ఇదే జరిగితే త్వరలోనే మన తెలంగాణ నృత్యానికి రాష్ట్ర హోదా దక్కడం ఖాయమని భావిస్తున్నారు.